సంక్రాంతి తర్వాత సినిమాలకు కీ సీజన్ సమ్మర్. వేసవి సీజన్ కి ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం దగ్గర పడుతోంది. ఇక నెక్స్ట్ మెయిన్ సీజన్ దసరా ఫెస్టివలే. పొంగల్ ఫెస్టివల్ కి పెద్దగా క్లాష్ రాలేదు, కానీ ఈసారి విజయదశమికి మాత్రం వచ్చేటట్లే కనిపిస్తోంది. ఒక్కటి కాదు, 3 ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి 3 బిగ్గెస్ట్ మూవీస్ రాబోతున్నాయి. అవేంటో ఓ లుక్ ఇద్దామా? ఈ ఏడాది సంక్రాంతి సీజన్ కు టాలీవుడ్ కోలీవుడ్ మధ్య పెద్ద వారే రాబోతోందని భ్రమపడ్డారు క్రిటిక్స్. గేమ్ చేంజర్ విదాముయర్చి మధ్య గొడవగా చూశారు. జనవరి 10న గేమ్ చేంజర్ విడుదల కాగా జనవరి 12న అజిత్ విదాముయర్చి రిలీజ్ కావాల్సింది, కానీ అనివార్య కారణాల వల్ల తప్పుకుంది. ఇక గేమ్ చేంజర్ కూడా పెద్దగా కాసులు కొల్లగొట్టలేకపోయింది. అది వేరే విషయం. తమిళంలో మదగజరాజా, తెలుగులో డాకు మహారాజ్ సంక్రాంతికొస్తున్నాం వారి వారి ఏరియాల్లో అవి కలెక్షన్లు కొలగొట్టాయి. సమ్మర్ సీజన్ లో నాని వర్సెస్ సూర్య అన్నట్లుగా మారింది. సూర్యపై నాని క్లియర్ డామినేషన్ చూపించాడు. ఇప్పుడు వేసవి సీజన్ కూడా మూగబోయింది. ఇక రాబోయేది దసరా ఫెస్టివల్ సీజనే. ఇప్పుడు మాత్రం బిగ్గెస్ట్ కాంపిటీషన్ తప్పేట్లు లేదు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఒక్కటి కాదు, 3 ఇండస్ట్రీలకు చెందిన సినిమాలు విజయదశమి, గాంధీ జయంతి సెలవులను టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. వాటిలో ముందు వరుసలో ఉంది ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని గ్యాంగ్స్టర్ గా చూపించబోతున్న ఓజీ కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. రీసెంట్లీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. సెప్టెంబర్ 25న, అంటే నవరాత్రులు మొదలైన తర్వాత బొమ్మ థియేటర్లలోకి రాబోతోంది. సాహో తర్వాత సుజిత్ నుండి వస్తోన్న మూవీ ఇదే. ఇక ఇదొచ్చిన 6 రోజులకే ధనుష్ వచ్చేస్తున్నాడు. అక్టోబర్ 1న ఇడ్లీ కడాయిని దింపుతున్నాడు. ఏప్రిల్ 10నే రావాల్సిన ఈ సినిమా ఆయుధ పూజ సమయానికి పోస్ట్ పోన్ అయింది. ఇక అక్టోబర్ 2న కన్నడ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కాంతార రాబోతోంది. రీసెంట్లీ సినిమా వాయిదా పడుతుందన్న రూమర్లకు క్లారిటీ ఇచ్చింది టీం. ఎట్టి పరిస్థితుల్లో బొమ్మ తెచ్చేదే అని ఫిక్స్ అయింది. కాగా ఓజీ, కాంతార ప్రీక్వెల్ మాత్రమే పాన్ ఇండియా చిత్రాలు కాగా ఇడ్లీ కడాయ్ తమిళ్, తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ లెక్కన టాలీవుడ్ లో థియేటర్ల సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. మరి అప్పటికి రేస్ నుండి తప్పుకునేవెన్నో, జాయిన్ అయ్యేవెన్నో. ఈ లెక్కన బాలయ్య, సాయి తేజ్ వస్తారో లేదో చూడాలి. మొన్న మధ్య వరకు హడావిడి చేసిన రష్మిక మందన్న ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఆమె హిట్ ట్రాక్ కి బ్రేకులు వేశాడు సల్మాన్ ఖాన్. కుబేరా తప్ప చేతిలో కూడా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏవీ లేవు. మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు తీవ్రంగా కష్టపడుతోందా? అందుకే ఐటమ్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? యానిమల్, పుష్ప 2, చావా హ్యాట్రిక్ హిట్ తో రష్మిక పేరు బాలీవుడ్ టు మాలీవుడ్ మోత మోగిపోయింది. 500 నుంచి 1000 కోట్ల హీరోయిన్ అన్న ముద్ర పడింది. ఆమె టచ్ చేస్తే సినిమా రికార్డుల మోత మోగాల్సిందే అంటూ మోసేశారు. ఏ దిష్టి కొట్టిందో కానీ సికిందర్ రూపంలో పెద్ద డిజాస్టర్ వచ్చింది. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో నటించిన ఆనందం ఎంతసేపు మిగల్లేదు ఈ నేషనల్ క్రష్ కు. ఇక అక్కడి నుండి సైలెంట్ అయిపోయి తన పనిలో బిజీగా మారిపోయింది ఈ కన్నడ కస్తూరి. ఆ మధ్య వరుస ప్రాజెక్టులతో బాగా హడావిడి చేసిన రష్మిక చేతిలో ప్రెజెంట్ 3-4 మూవీస్ మాత్రమే ఉన్నాయి. అందులో కాస్తో కూస్తో బజ్జున్న మూవీ కుబేరా. అది కూడా రిలీజ్ డేట్ దగ్గర పడ్డంతో ఇప్పుడిప్పుడే ప్రమోషన్లను స్టార్ట్ చేసింది యూనిట్. ఇక ఎప్పుడో కంప్లీట్ అయిన లేడీ ఓరియంటెడ్ మూవీ గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ డేట్ ఎప్పుడూ క్లారిటీ లేదు. హిందీలో ఏకైక మూవీ థామా ఉంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరో. ఈ ఏడాది అక్టోబర్లో థియేటర్లలో బొమ్మ తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అలాగే విజయ్ దేవరకొండతో సినిమా అంటూ వార్తలొచ్చాయి. పుష్ప 3 అప్పుడే సెట్స్ పైకి వెళ్లేలా కనిపించడం లేదు. దీంతో రష్మిక కెరియర్ డైలమాలో పడిపోయింది. ఈ నేపథ్యంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు టాక్. ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్స్ లో ఆడి పాడని ఈ భామ ఫస్ట్ టైం తన కో స్టార్స్ ని స్ఫూర్తిగా తీసుకోబోతోంది. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు ఐటెం సాంగ్ ఉపయోగపడుతుందని భావిస్తోంది అమ్మడు. ప్రశాంత్ నీల్ తారక్ మూవీలో స్పెషల్ సాంగ్ లో చేయనుందని టాక్. ఇందులో ట్రూ ఎంతో గానీ ఈ మధ్య ఐటెం సాంగ్స్ హీరోయిన్లకు ప్లస్ గా మారుతున్న వేళ మేడం కూడా ఓ ట్రయల్ వేస్తుందేమో చూడాలి. 2-3 హీరోయిన్స్ లేనిదే అట్లీ సినిమాలు చేయలేడా? అల్లు అర్జున్ కోసం 3 కాదు 6 భామలను రంగంలోకి దింపేస్తున్నాడా? తన ఓల్డ్ సినిమాలోని హీరోయిన్స్ ని కూడా సెట్ చేయబోతున్నాడా? కొంతమంది బ్యూటీస్ కి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేస్తాడా? హావ్ ఎ లుక్. కోలీవుడ్ లో ప్రూవ్ చేసుకుని జవాన్లతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ ఆడించిన డైరెక్టర్ అట్లీ ఇప్పుడు టాలీవుడ్ లోనూ తన స్టామినా ఏంటో స్వయంగా చూపించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. అల్లు అర్జున్ తో భారీ లెవెల్లో సినిమాను ప్లాన్ చేశాడు. అనౌన్స్మెంట్ నుండి ప్రాజెక్టుపై అంచనాలు పెంచేస్తున్నాడు ఈ వర్స్టైల్ డైరెక్టర్. బన్నీని నయా లుక్ లో చూపించబోతున్నాడన్నది లేటెస్ట్ బజ్. ఇందులో స్టైలిష్ స్టార్ ట్రిబుల్ రోల్ చేస్తున్నాడని, అందుకు తగ్గట్లుగా మేక్ ఓవర్ కాబోతున్నాడన్నది సమాచారం. జూన్ నుండి ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టులో ఇంకా హీరోయిన్లు ఫైనల్ కాలేదు.
రాలేదని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాలో 3 హీరోయిన్లే అనుకుంటే ఇప్పుడు 6 సెట్ చేయబోతున్నాడని సమాచారం. దీపికా పదుకొనే, మృణాల్, జాన్వీ పేర్లు వినిపించాయి. రీసెంట్లీ భాగ్యశ్రీ బోర్సే పేరు బయటకొచ్చింది. వీళ్లే కాదు, తన ఓల్డ్ సినిమా హీరోయిన్స్ సమంత, నయనతారను కూడా తెచ్చే అవకాశాలున్నాయన్నది టాక్. అలాగే క్లోజ్ ఫ్రెండ్ కీర్తి సురేష్ నటించే ఛాన్స్ ఉందని బజ్ నడుస్తోంది. అట్లీ ఈ సినిమాకే కాదు, 2-3 హీరోయిన్లు లేకుండా సినిమాలు చేయలేడు. అందులో ఓ హీరోయిన్ను చంపేయకుండా ఉండలేడు. కెరీర్ స్టార్టింగ్ నుండి ఇదే పంథాను అనుసరిస్తున్నాడు. రాజారాణిలో నయనతార, నజ్రియా నటిస్తే నజ్రియా క్యారెక్టర్ మధ్యలోనే ముగిసిపోతుంది. తేరీలో 2 హీరోయిన్లలో సమంత క్లోజ్, మెరిసల్లో నిత్యా మీనన్, జవాన్ సినిమాలో దీపికా పదుకొనే క్యారెక్టర్కు ఫుల్ స్టాప్ పెట్టేశాడు అట్లీ. ఈ లెక్కన 6 భామల్ని సెట్ చేసి ఎంతమంది హీరోయిన్లకు మధ్యలోనే ఎండ్ కార్డ్ వేస్తాడో చూడాలి మరి. యానిమల్ తో రష్మిక నుండి నేషనల్ క్రష్ ట్యాగ్ లాగేసుకున్న ట్రిప్టీ డిమ్రీ దీపికా పదుకొనే ఛాన్స్ కొల్లగొట్టేసింది. స్పిరిట్ సినిమాలో జోయాను ఫైనల్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇక ట్రిప్టీ లక్ తోక తొక్కినట్లేనా? ఈ ప్రాజెక్ట్ తో ఆమె స్టేటస్ మారిపోనుందా? బీటౌన్ నెక్స్ట్ స్టార్ హీరోయిన్ ఆమెనా? యానిమల్ సినిమా హీరో డైరెక్టర్ కంటే సైడ్ క్యారెక్టర్ చేసిన ట్రిప్టీ డిమ్రీకి బాగా కలిసొచ్చింది. ఆమెను ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మార్చేసింది. ఆమె కెరియర్ కూడా యానిమల్ కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నట్లుగా చేంజ్ అయింది. 2017లో శ్రీదేవి మ్యామ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గౌహతి బ్యూటీ 2022 వరకు అంటే 5 ఏళ్లలో 5 సినిమాలు చేస్తే సందీప్ రెడ్డి వంగ మూవీ తర్వాత ఒక్క ఏడాదిలోనే 3 మూవీస్ చేసింది. యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్ ఆమెకు గట్టి బ్రేకే ఇచ్చింది. బుల్ క్వాలా ఓటీటీ ఫిల్మ్స్ తో ట్రిప్టీ టాలెంట్ హైలైట్ కాలేకపోయినా యానిమల్ ఆ లెక్కలు సరిచేసింది. సెకండ్ హీరోయిన్ రోల్ అయినా తెరపై కనిపించింది కాసేపే అయినా ఇంపాక్ట్ కు రేట్ చేసి దర్శకుల చూపు తన వైపు తిప్పుకుంది. తర్వాత బ్యాడ్ న్యూస్ భూల్ భులయా 3 రూపంలో మంచి హిట్స్ అందుకొని క్రేజీ ప్రాజెక్టులను కొల్లగొట్టేస్తోంది జోయా. ప్రెజెంట్ చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది యానిమల్ బ్యూటీ. సిద్ధాంత్ చతుర్వేది, ధడక్ 2, షాహిద్ కపూర్ సస్నా, అర్జున్ ఉస్తారా, మాధురి దీక్షిత్ తో మా బెహన్, యానిమల్ పార్క్, ఇప్పుడు స్పిరిట్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇప్పటి వరకు టైర్ 1 హీరోస్ తో జోడీ కట్టని ట్రిప్టీ ఫస్ట్ టైం టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ తో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. దీపికా ప్లేస్ లోకి రీప్లేస్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఈసారి ఆమెకు మెయిన్ లీడ్ ఛాన్స్ ఇచ్చి స్టార్ హీరోయిన్ చేసే బాధ్యతలు తీసుకున్నాడు. డార్లింగ్ తో ఛాన్స్ అంటే లక్ తోక తొక్కేసినట్లే ఈ భామ. మరి ప్రభాస్ కటౌట్ కి ఈ బ్యూటీ సరిపోతుందా? నెక్స్ట్ బీటౌన్ బిజియెస్ట్ టాప్ మోస్ట్ హీరోయిన్ గా చేంజ్ అయ్యేనా? చూడాలి. అలియా భట్ ఏ మలయాళ హీరోతో నటించడానికి ఆరాటపడుతోంది? చిరంజీవి, అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నారని తెలిసి కూడా నాగవంశీ పట్టుకొస్తున్న సినిమా ఏంటి? అజిత్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. ఎందుకో తెలుసా? హావ్ ఎ లుక్. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఇప్పటి నుండే బిగ్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీని వచ్చే పొంగల్కి తీసుకొస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. చిరు వస్తున్నారని తెలిసి కూడా యంగ్ హీరో రిస్క్ చేస్తున్నాడు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న అనగనగా ఓ రాజు జనవరి 14న 2026న థియేటర్స్లోకి రాబోతోంది. ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నాడు. చూడబోతే పోటీ లేకుండా సినిమాను తీసుకొచ్చేలా లేడు చింటూ. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కేన్స్ ఉత్సవాల్లో ముగింపు వేడుకల్లో మెరిసింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన అమ్మడు మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ తో వర్క్ చేయాలన్న కోరికను బయటపెట్టింది. అతడు ఫెంటాస్టిక్ యాక్టర్ అంటూ పొగిడేసింది. ఆవేశం తన ఫేవరెట్ ఫిల్మ్ అంటూ చెప్పుకొచ్చింది. రోషన్ మాథ్యూతో డార్లింగ్స్ లో నటించానని చెప్పింది. మరి ఫ్యూచర్ లో ఫఫా ఆమెతో జోడీ కడతాడేమో చూడాలి. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. తన మూవీ అప్డేట్స్ ఇవ్వడం కోసం కాదు, అతడికి కార్ రేస్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఈ నేపథ్యంలో అజిత్ కుమార్ రేసింగ్ అనే ఛానల్ స్టార్ట్ చేశారు. కార్ రేసింగ్ ఇంటర్వ్యూస్ కి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే ఈ ఛానల్ ద్వారా పంచుకోబోతున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ ని ఎంజాయ్ చేస్తున్న అజిత్ త్వరలో AK-64 పట్టాలెక్కించబోతున్నాడు.